ఇటీవల జరిగిన సంఘటనలతో 'పుష్ప' అనేది ఒక సినిమాయే కాదు, ఒక సంచలనం అనేది మనకి అందరికీ కూడా తెలిసిందనమాట. అయితే ఈ న్యూస్‌లో నలుగుతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా 'పుష్ప' విజయం కోసమో, లేకపోతే 'పుష్ప' కథ కోసమో, 'పుష్ప' తాలూకా సాంకేతిక విలువల కోసమో మనం చర్చించుకోవట్లేదు. 'పుష్ప' వలన జరిగిన సంఘటనలనేది ఆ రోజు 'పుష్ప'తో పరిమితం అయిపోలేదు అని చెప్పుకోవడానికి ఇటీవల మనం అనేక సంఘటనలను చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాలతో పాటు, లేకపోతే కుంభమేళా లాంటి సమయాల్లోనూ, లేకపోతే పుష్కరాల సమయాల్లోనూ, ఈ సమయాల్లో మన కుమ్ములాటలు, తొక్కులాటలు జరిగి ప్రాణ నష్టం అపారంగా జరుగుతుంది. దీనంతటికీ కూడా మానవ తప్పిదమే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చైనాని దాటి మనం అత్యధిక జనాభా గల దేశ స్థానంలోకి మనం వచ్చాం. వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా చాలా డిసిప్లైన్గా ఉండవలసిన అవసరం ఉంది. తగినన్ని రోడ్లు లేవు, తగినన్ని ఇతర సదుపాయాలు లేవు, డిసిప్లైన్ లేదు. అందువలన ఎవరికి లేదు? సామాన్య మానవులకే కాదు, సెలబ్రిటీలకి లేదు, పెద్ద పెద్ద ఉన్నతాధికారులకి లేదు, రాజకీయ నాయకులకి అసలే లేదు. అందుకు మనం ఏంటి అంటే ఈ డిసిప్లిన్ లేకపోవడం వల్లనే మనకి ఈ ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం అనమాట. ఇక సినిమా పరిశ్రమకు వస్తే, సినిమా పరిశ్రమ పూర్తిగా సిక్ ఇండస్ట్రీ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే అనేక వేల మంది కొత్తగా వచ్చి నిర్మాతలు వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు, పెట్టుబడి పెట్టి నష్టాల పాలైపోతున్నారు, అప్పులు పాలైపోతున్నారు. ఒక్కొక్క దశలో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీస్లో ప్రవేశించిన వారికి అని అంటున్నారు. అయితే కొద్ది కుటుంబాలు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించి సుఖంగా ఉన్నారన్నమాట. వాళ్ళే సెలబ్రిటీలుగా వీటిగా మనకి చలామణి అవుతున్నారు అన్నమాట. మిగిలిన సాంకేతిక నిపుణులు కానీ దినదినగా అన్నవి వారి ఉపాధి అవకాశాల కోసం అన్నమాట. ఇతర జూనియర్ ఆర్టిస్టులు కానీ, చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ వేలాది మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉంటున్నారు అన్నమాట. అయితే ఇక మూడో అంశం ఏంటంటే ఫ్యాన్స్ అనేది సర్వసామాన్యమైన జనాలు అన్నమాట. చదువు ఎక్కువగా లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు ఎక్కువగా లేకపోవడం, లేకపోతే ఉన్న చదువును కూడాను కరెక్ట్గా వాళ్ళు అవగాహన చేసుకోలేకపోవడం. డిగ్రీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇంకా ఫ్యాన్స్ రూపంలోనే ఉంటారు. ఇది ఒక సైక్రాట్రీ సిండ్రోమ్ అని కూడా అంటున్నారన్నమాట. ఇది పాలాభిషేకాలు చేయటం, వాళ్ళ వాల్ పోస్టులకు దండలు వేయటం, వాళ్ళు వచ్చిన రోజు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బలహీనతగా మార్చుకొని ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎక్కువగా తలపడుతున్నారు అనమాట ఇటువంటి కార్యక్రమాలకు అనమాట. ఇదంతా కూడా సామాజిక రుగ్మత అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రుగ్మతను వదిలించడానికి అటు ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ కృషి చేయటం లేదు. ఎటువంటి కృషి చేయాలి? కౌన్సిలింగ్ సెంటర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ హై స్కూల్ ఎడ్యుకేషన్ చేయాలి. హై స్కూల్ ఎడ్యుకేషన్లోనే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి ఇది మీ తల్లిదండ్రులను ప్రేమించాలి, మీ అన్నదమ్ములను ప్రేమించాలి, మీ ఊరి ప్రజలను ప్రేమించండి, లేకపోతే మీ జిల్లా ప్రజలను ప్రేమించండి అని చెప్పడం లేదనమాట. సంబంధమే లేని ఒక వ్యక్తికి మనం హీరో వర్షిప్ చేసి పూజనీయంగా భావించి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా తయారయ్యి ఇటీవల ఈరోజు పేపర్లో మనం చూసుంటే ఒక కథనం ఒకటి వెలుగుచ్చారన్నమాట. వారి అమ్మకి బాగోలేదని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసి తండ్రి ఒక 2,000 రూపాయలు ఇచ్చి, నేను వచ్చే లోపల నువ్వు చూసుకోరా అంటే, ఆ 2,000 రూపాయలు పట్టుకొని ఆ అమ్మని అక్కడే హాస్పిటల్లో వదిలేసి వాడు కనిపించకుండా వెళ్ళిపోయి తనకి ఆ రోజు రిలీజ్ అయిన తన అభిమాన నటుడి సినిమా విజయం కోసం కృషి చేశాడనమాట. ఆ 2,000 పెట్టి అనమాట. ఇటువంటి సంఘటనలు మనకు చూస్తుంటే మనకి సినీ పరిశ్రమ తప్ప, లేకపోతే సమాజంలో ఉండే వ్యక్తులది తప్ప, లేకపోతే రాజకీయ నాయకులు తప్ప, ఉపాధ్యాయులు తప్ప విద్యా విధానంలో లోపమా అని చెప్పేసి మనం అంతా కూడా పరిశీలించవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. బయట జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా
సమాజానికి అంత మంచిది కాదు. ఈ విషయాన్ని అనేక మంది మేధావులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి శాసనసభ సాక్షిగా అతను కొన్ని విషయాలు వెల్లడించారు. అవి కూడా అందరూ ఆలోచించవలసిన విషయాలు. అంత ధైర్యంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక సెలబ్రిటీని ఆహ్, ఎదిరించి అతని ఒపీనియన్స్‌ని ఎదిరించి చెప్పే సాహసం చేసి ఉండరు. భవిష్యత్తులో కూడా ఉండరేమో అని చెప్పొచ్చు. అందుకు రేవంత్ రెడ్డిని అభినందించాలి. అయితే ఎవరి స్వార్థం కోసం వారు పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అటువైపు రేవంత్ రెడ్డికి వ్యతిరేక దిశలో ఉండేటువంటి వర్గాల్ని కొమ్ము కాసి రేవంత్ రెడ్డిని విమర్శించటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఇది మనం పరిశీలిస్తే సమాజం ఎటువైపుకు తీస్తూ వెళ్తున్నది, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అన్నది కూడా కనీసం ఏ పొలిటికల్ పార్టీ కూడాను, ఏ రాజకీయ నాయకుడు కూడా సూచించటం లేదు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం అన్నమాట. ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే పూర్తిగా ఏ ఒక్కరిదో సాక్షాత్తు ఆ పుష్ప హీరో అల్లు అర్జున్‌దే తప్ప, లేకపోతే నిర్మాతలది తప్ప, లేకపోతే పోలీసులది తప్ప అని మనం చెప్పవలసిన అవసరం లేదు. అందరి తప్పు కూడా ఇందులో ఉందన్నమాట. అక్కడ సంధ్యా థియేటర్ సంఘటన ఒకసారి పరిశీలిస్తే, ఆ సంధ్యా థియేటర్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 థియేటర్లకి కలిపి ఒకే ఎగ్జిట్, ఒకే ఎంట్రన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు. మరి దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సిటీ ప్లానింగ్ హైదరాబాద్ సిటీ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది పరిశీలించలేదా? లేకపోతే తమ వంతు మామూళ్ళన్నీ తీసుకొని ఫైర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫైర్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఒకసారి చూడాలన్నమాట. ఇటువంటి విషయాలన్నీ మనం మరుగున పెట్టి ఏవో అనవసర విషయాలు తీసుకొని ఇవన్నీ కూడాను మనం చర్చించుకుంటున్నామన్నమాట. ఒకసారి ఇలాంటి విషయాలు ఇంకొకసారి జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం కూడాను మనకి సమాజం ముందు, మనకి అంటే సమాజం ముందు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అన్ని మీడియాని ఉపయోగించుకొని మనం దీనికి పరిష్కారం వెతకవలసిన అవసరం ఉందన్నమాట. ఈరోజు సినిమా హాల్‌లో జరిగింది, రేపు పుష్కరాల్లో జరుగుతుంది, ఎల్లుండేమో కుంభమేళాలో జరుగుతుంది, లేకపోతే పవిత్ర స్థలాల్లో కొన్ని గుడులు, గోపురాలు ఇలాంటి పవిత్ర స్థలాల్లో ఈ కుమ్ములాట్లు, తొక్కులాట్లు ఇవన్నీ జరుగుతాయి. ఇటువంటి డిసిప్లిన్ మనం ప్రజలకి అందివ్వలేమా? ఆ డిసిప్లిన్ చైనా దేశంలో కూడా డిసిప్లిన్ ఉండబట్టే వారు అంత ప్రపంచ అత్యధిక జనాభా కలిగిన దేశంగా కూడా కొన్నాళ్ళు మనం అత్యధిక దేశంగా రాకముందు వారు భరించారు. ఇంకా మనకి ఇది పాపులేషన్ ఎక్స్‌ప్లోజన్ అన్నమాట. ఇది జనాభా విస్ఫోటనంగా చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ జనాభా విస్ఫోటనం వల్ల అనేక దుష్పరిణామాలు జరగబోయేవి ఉన్నాయి. ఇవన్నింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఓకే.